గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనాన్ని ఈ రాత్రి మనం చదువుకుందాం. 34, 35 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 34, 35 వచనాలు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి చెప్తారా? హల్లెలూయా. వెరీ గుడ్ పిల్లలు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ప్రభునందు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరుగు వరకు యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా నీ రాకడ గురించి చాలాసార్లు మాట్లాడుతున్నావు కదా, నీ రాకడకు సూచనలు ఏమని ఆయనను అడిగినట్లుగా మనం ఈ 24వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే ఆ విషయాలు కనపడుతూ ఉంటాయి. అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, చాలా విషయాలు చెప్తాడు. నా రాకడలో ఏమేమి జరుగుతాయో అవన్నీ విషయాలు వివరిస్తూ ఆ 34వ వచనంలో ఇవన్నీ జరుగు వరకు ఏవన్నీ, నేను చెప్పినవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఆయన చాలా రూఢిగా మాట్లాడాడు. ఆయన మోమాటము లేనివాడును, మరి అదే రీతిగా ఇంకేమంటారంటే బైబుల్, ఆయన మాట తప్పని వాడుగా, మొహమాటం లేని మాట్లాడడానికి, ఇంకా మాట తప్పని వాడుగా నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. ఇదిగో నేను చెప్పినవన్నీ ఇవన్నీ జరుగు వరకు అంటే ఆయన రాకడ గురించి ఏ విషయాలైతే చెప్పాడో ఈ అంత్య దినాల్లో ప్రభునందు ప్రియులారా, మనం ప్రపంచంలో జరుగుతున్న మరి యుద్ధాలు కావచ్చు, యుద్ధ సమాచారాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, కరువులు కావచ్చు, మీకేమంటాం, చాలా రకాల లోకం మీదకి వస్తున్న పరిస్థితులన్నీ ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఆయన లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలే. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం ఏం కదట, గతించదు కానీ అని మాట్లాడుతూ ఏమంటాడంటే గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అయితే ఆకాశము భూమి గతించిపోవును గాని ఏం గతిస్తాయట? లోకంలో ఉన్న వారికి వీటి మీద ఆలోచన లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ ఆకాశము గతించిపోతుంది, ఈ భూమి గతించిపోతుందని ఈ లోకములో ఉన్న వారు ఎవరు కూడా ఆ విషయాలు ఆలోచన చేయరు. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, ఇదిగో ఆయన చెప్పిన మాటల్లో ఈ ఆకాశము భూమి ఏమవుతుందట, గతించును కానీ ఏం గతింపవట? ఇదిగో నా మాటలు ఏమాత్రం గతించవు. హల్లెలూయా. నేను చెప్పిన మాటలు ఆకాశము తలక్రిందులైన, భూమి బద్దలైపోయినా, వింటున్నారా, నా మాటలు ఏమాత్రం గతించవు. నా మాటలు ఏమాత్రము పనికి మాలినవి కావు. ఎదుకి మాటలు చెప్తున్నట్టే ప్రభునందు ప్రియులారా, ఎదుకి మాటలు రాత్రి జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన చెప్పిన మాటలు ఎలాంటివి అంటే, ఆదిలో ఆయన సర్వ సృష్టిలో, ఆయన సృష్టి ప్రారంభంలో ఇదిగో శూన్యము కనపడిందట, ఆయనకు చీకటి కనపడిందట. ఆ చీకటిలో దేవుడు ఏం ఆలోచన చేసిందంటే, ఇదంతా శూన్యముగా ఉన్నది, చీకటిగా ఉన్నది కనుక దీనిలో వెలుగుంటే బాగుంటుంది అనుకున్నాడట. హల్లెలూయా. ఎందులో? అంధకారంలో, చీకటిలో
గాఢాంధకారములో ఆయన వెలుగుంటే బాగుండనుకొని వెలుగు కలుగునుగాక అన్నాడు. ఏమన్నాడమ్మా? వెలుగు కలుగునుగాక అన్నాడు. ఏమైంది మరి? వెలుగు కలిగెను. హల్లెలూయా. అందుకోసమే హెబ్రీ గ్రంథకర్త ఆయన పరిచయం చేస్తూ అంటాడు, ఆయన మహత్తు కలిగిన మాటట. ఆయన మాట ఎలాంటిదమ్మా? మహత్యము కలిగినది. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచాడు. ఇదివరకు లేదు వెలుగు అనేది, ఇదివరకు లేదు లోకం అనేది, ఇదివరకు లేదు భూమి అనేది, ఇదివరకు లేదు ఆకాశం అనేది, ఇదివరకు లేదు సృష్టి అనేది. కానీ దేవుడు లేని వాటిని ఎలా పిలిచాడమ్మా కదా. మనం ఉంటే కానీ ఎవరిని పిలువలేము ఈ లోకంలో, కనబెడితే కానీ దేన్ని మనం నమ్మలేము. కానీ ప్రభు అయిన సృష్టికర్త అయిన దేవుడు లేని దానిని ఉన్నట్టుగానే వెలుగు కలుగునుగాక అనగానే ఏం జరిగిందంట? వెలుగు కలిగాలి. చీకటిలో వెలుగు వచ్చేది, అంధకారంలోనికి వెలుగు వచ్చేది. ఈ దినం ఈ వాక్యం వింటున్న నా జీవితంలో ప్రభునందు ప్రియులారా, ఏ అంధకారం ఉన్నా, ఏ చీకటి ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితి ఉన్నా, ఏ గాఢాంధకారమైన జీవితం మనలో ఉన్నా, ఈ దినం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మన జీవితాల్లోనికి ఆయన వెలుగు వచ్చునుగాక, ఆయన వెలుగు ప్రకాశించునుగాక, నీ జీవితంలోనికి దేవుని వెలుగు ఉదయించునుగాక. ఎందుకు ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ చెప్తున్నది, ఇదిగో నేను చెప్పిన సంగతులన్నీ ఏమవుతున్నాయట? ఇదిగో జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును, భూమి గతించిపోతారు, ఆకాశము గతించిపోతారు, ఈ లోకములో ఉన్న ఇదిగో. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పంచభూతములన్నీ ఎలాగైపోతాయట? వేంద్రముతో లయమైపోతాయట. హల్లెలూయా. పంచభూతాలు ఏంటి? గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. ఈ పంచభూతాలు వేంద్రముతో ఏమైపోతాడు? లయమైపోతాయి. అవి ఒకరు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు ఒక్క దినాన్ని నాశనం చేసినట్లుగా వేంద్రముగా లయమైపోతుంటాయి. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, అప్పుడప్పుడు జరిగే ప్రకృతి వైపరీత్యాలకు, అంటే కరోనా టైంలో ఆక్సిజన్ కరువు అయితే ఏమంటుందా కదా, ఎందుకు విషయాలు జ్ఞాపకం చేస్తుందంటే ప్రభునందు ప్రియులారా, నీళ్లు కరువు అయిపోతే, వెలుగు కరువు అయిపోతే, కొద్ది రోజులు అస్తమానం వర్షాలు పడిపోతుంటే ఈ వర్షాలు పాడుగానే తిట్టాం. ఇప్పుడేమో ఎండలు బాగున్నాయి, ఈ ఎండలు పాడుగానే అంటున్నాం. హల్లెలూయా. చలి బాగుంటే ఉంటాం, ఈ చలుపాడుగా అని అంటాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుందంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఉన్న సమస్తము దేవుని ఆజ్ఞ మేరకే నడుస్తున్నాయట. ఎప్పటి నుంచో తెలుసా? ఆయన సృష్టాది నుంచి. ఎప్పటి నుంచమ్మా? సృష్టాది నుండి. ఎప్పటి నుంచి? సృష్టిలో సూర్యుడు ప్రారంభించింది మొదలుకొని, చంద్రుడు ప్రారంభించబడింది మొదలుకొని, నక్షత్రాలు ప్రారంభించింది మొదలుకొని, భూమి ప్రారంభించింది మొదలుకొని, ఆకాశము ప్రారంభించింది మొదలుకొని, ఇప్పటి వరకు తమ పనిని తాము ఏం చేస్తున్నాయో తెలుసా? చక్కగా నెరవేరుస్తున్నాయట. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి ఆది నుండి దేవుడు వేటిని ఏ క్రమంలో ఏ పని కొరకు నియమించాడో అవి అలా జరుగుతున్నాయట, నడుస్తున్నాయట. ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడు వాటి కక్ష తప్పిపోలేదట. హల్లెలూయా. ఎప్పుడు అవి క్రాస్ కాలేదట. ఈ లోకములో మనుష్యుడు ఏది కనుక్కున్నా, ఎటున్నారు? వాచ్ ఉంది, కొన్ని రోజులు పాడైపోతారు. సెల్ ఉంది, కొన్ని రోజులు పాడైపోతారు. ఇంకేమంటాం? పరికరం ఉంది, సైకిల్ ఉంది, ఇంకేమంటాం? మోటార్ సైకిల్ ఉంది, అంటే బండి. కారు ఉంది, విమానం ఉంది. లోకంలో మనుష్యులు కనుక్కున్న ఏ వాహనమైనా ఒకరోజు ఏమవుద్దమ్మా? పాడైపోతుంది. కానీ సృష్టి ఆదిలో దేవుడు సృష్టించిన
ఆకాశము కానీ, భూమి కానీ, నీరు కానీ, గాలి కానీ, ఇంకేమంటారు అగ్ని కానీ ఇంతవరకు ఎప్పుడు వాటి కక్ష తప్పలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే వీటన్నిటికీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆకాశము భూమి, మనం వీటినే గొప్ప అనుకుంటాం. అబ్బా ఎప్పటి నుంచో ఆకాశం ఎంత పైకి ఉంది, 8,000 కిలోమీటర్లు ఉంది, ఎంత అందంగా ఉంటాడు, చంద్రుడు ఎలా ఉంటాడు, సూర్యుడు ఎలా ఉంటాడు, చాలా బాగుంటుందని చెప్పి మనం చిన్నప్పటి నుంచి లేదా తరతరాలుగా మనం అనుకుంటున్నాం. లోకంలో ఉన్న మనం ఇవే గొప్ప అనుకుంటున్నాం. హల్లెలూయా. పంచభూతాలు గొప్పవని పంచభూతాలను ఏం చేస్తున్నారు, ఇదిగో ఆరాధించే వాళ్ళు లేకపోలేదు, సృష్టిని పూజించేవాళ్ళు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు అన్నాడు, ఆకాశం భూమి అవి గతించిపోతాయి, ఈ పంచభూతాలు వేంద్రముతో లయమైపోతాయి, కానీ ఏం కావు. సృష్టిని మీరు అనుకుంటున్నారు కదా, సృష్టి గొప్పది, సృష్టిలో ఆకాశం గొప్పది, భూమి గొప్పది, నీరు గొప్పది, గాలి గొప్పది, అగ్ని గొప్పది. వీటన్నిటికంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆకాశం భూమి గతించును కానీ నా మాటలే మాత్రమును గతింపవు. హల్లెలూయా. ఆయన వాగ్దానములు గతించవు, ఆయన ఇచ్చిన మాటలు ఎన్నటికి నిరర్ధకము కానేరవు. బైబిల్ చెప్తున్నాను, ఆయన మాటలు ఎప్పుడు నిరర్ధకము కానేరవు. వెలుగు కలుగును కాకంటే ఆ వెలుగు ఇప్పటికి ఉన్నది, ఆయన మాటలు నిరర్ధకం కాదు. మనుషుల మాటలు, గాలి మాటలు, నీటి మూటలు, ఇంకా ప్రభునందు ప్రియులారా మనుషుల మాటలు ఎలా ఉంటాయండి, నమ్మవలికేటి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, రాజకీయ నాయకుల మాటలు అయితేనే, మనుషుల మాటలు ఏంటంటే నమ్మబలుగుతారట. అంటే నమ్మాలని, అబ్బా నిజమేని చెప్పిందని అనేటట్లుగా ఏం చేస్తారు, నమ్మబలుగుతారు, కానీ అవన్నీ నిజాలు కాదట. అందుకోసమే ఈ రాత్రి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుని వాక్యం చెప్తున్నది, ఆకాశం భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతించవు, నా మాటలు ఏమాత్రము నిరర్ధకము కానేరవు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఏ మాటలు నిరర్ధకం కానేరవు? మరి ఏ మాటలు ఇదిగో అవి ఏంగా గతించవు అని అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ సిచ్యువేషన్ ఎలాగున్నా, నీకు ఎన్ని ఆటంకాలున్నా, నీకు ఎన్ని బలహీనతలున్నా, నీకు ఎన్ని అనారోగ్యాలున్నా, నువ్వెన్ని కష్టాల గుండా వెళుతున్నా, నువ్వెన్ని నష్టాల గుండా వెళుతున్నా, నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ స్థితిగతులు ఎలాగున్నా, ఇదిగో నీకున్న ఏది ఎలాగున్నా, ఈ రాత్రి దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే లూకా సువార్త 1:37 ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు గనుక, ఇదిగో నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ జీవితం ఎలాగున్నా, నీ ఆటంకాలు ఎలాగున్నా, నీ నష్టాలు ఎలాగున్నా, నీ చదువు ఎలాగున్నా, నీ ఉద్యోగం ఎలాగున్నా, ఇదిగో నీ జీవితంలో ఎవి ఎలాగున్నా, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఇదిగో దేవునికి చదువు మాట 37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఏం కదట, నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నెరవేరకుండా పోదు. మనుషులు చెప్తే తెల్లారి మారిపోతేమో, నిన్న మాట్లాడతారు, ఏం కాదు ఇట్లా మాట్లాడదాం, ఇట్లా చూద్దాం, ఇలాగే కోర్టులో మాట్లాడదాం, స్టేషన్లో మాట్లాడదాం, న్యాయం చేద్దాం, మంచి చేద్దాం, నువ్వేం బాధపడకు అని చెప్పి మాట్లాడుతుంటారు. దాన్ని తెల్లారేసరికి ఏం చేస్తారమ్మా, ప్లేట్ తిప్పేస్తారు, మాట మార్చేస్తారు. ఈ లోకములో ఉన్న మనుషులు మాట మార్చేవారు. అందుకోసమే భక్తులు పాట రాశారు కదా,
జన్మనిచ్చిన తల్లిదండ్రులైన ఏమవుతారట? మాట మారుస్తారు. ఇంకేమంటారు? తోడబుట్టిన నీ వారందరూ ఏమవుతారు? మారిపోతారు. ఎందుకో తెలుసా? నీ పరిస్థితులు, నీ అనారోగ్యాలు, నీ బలహీనతలు, నీ సమస్యలు నిన్ను వ్యక్తులకు దూరం చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా నువ్వు గొప్పవాడు, నువ్వు మంచోడివి, తెలివి కలవాడు అన్న వాళ్ళే ఎటున్నారా? ఏం చేస్తారో తెలుసా? నష్టం జరిగిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత, పడక మీద ఎక్కిన తర్వాత, మంచం మీద ఉన్నప్పుడు, ఇదిగో మరణ పడకలో ఉన్నప్పుడు ఏమంటారో తెలుసా? నీ అమ్మ నేను బాగుంటానన్నావు కదా, నాకు ఆరోగ్యం వస్తుందన్నావు కదా, నేను బాగుపడతానన్నావు కదా అంటే అనుకున్నాం కానీ బిడ్డ ఏమంటారు? మేమేమి చేయలేదు. ఈ లోకంలో డాక్టర్లైనా ఎవరైనా అనాల్సిన మాట అది. కానీ దేవుడు మారని వాడు. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. అందుకోసమే బైబిల్ అంటారు ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఎలాగున్నాడట? ఆయనలో మార్పు లేదు. ఆయన మారడు. రోగం ఉంటే ఒక తీరుగుండడు, ఆరోగ్యం ఉంటే ఒక తీరుగుండడు, మంచిగా ఉంటే ఒక తీరుగుంటాడు ఉండడు. డబ్బులుంటే మన మనుషుల మంత ఎలా ఉంటామంటే డబ్బు ఉంటే ఒక తీరుగుంటాం, అందం ఉంటే ఒక తీరుగుంటాం, మంచి మనసు ఉంటే ఒక తీరుగుంటాం, రోగం ఉంటే ఒక తీరుంటాం, కష్టం ఉంటే ఒక తీరుంటాం, ఇంకేమమ్మా గాయమైతే ఒక తీరుంటాం, నొప్పి వస్తే ఒక తీరుంటాం, నలుగురు మనుషులు సపోర్ట్ చేస్తే ఇంకో తీరుంటాం. మారుతాం. అందుకే ఇదిగో దేవుని వాక్యం చెప్తున్నది రాత్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కాలేదు. ఆయన మాటలేవి కూడా నిరర్థకం కాదు. మనుషులు చెప్పిన మాటలు మారుతాయి. నువ్వు రికార్డింగ్ చేసుకున్నా మంచిదే, అవునా కదా? నువ్వు మొన్న పలానా ఇట్లా అన్నావు కదా, నువ్వు ఇట్లా మాట్లాడుతావని నేను ఏం చేసినా అంటావు. రికార్డింగ్ పని చేస్తుంది. రికార్డుతోనే ఏమైనా గెలిచావా? రికార్డింగ్ చేసి ఏమైనా సాధించావా? మనుషులు మారిన తర్వాత నీ రికార్డులే పని చేయి. అప్పుడు అన్నాను కానీ నాకు అయితే లేదు, ఏంటి అంటాను? నేను అన్నా నిజమే, నువ్వు అన్నట్టే. రికార్డింగ్ పెట్టి నాకు ఏమంటాడు? అప్పటిదాకా అనలేదు అంటాడు. రికార్డింగ్ పెట్టి నాకు ఏమంటాడు? అన్నా నిజమే, కానీ మరి ఏం చెప్తాను? ఇప్పుడు అయితే లేదు నా చేతి గుండా. అందుకోసమే మనుషుల మాటలన్నీ ప్రభా అవి నిరర్థకమైనవి. అందుకోసమే దేవుడు చెప్పిన మాటలేవి కూడా ఏమి కావు? నిరర్థకము కాదు. అంటే అవి జరగకుండా పోవు అని అర్థం. అందుకోసమే ఈ రాత్రి నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ సిచ్యువేషన్ ఎలాగున్నా, నీ అనారోగ్య పరిస్థితి ఏదైనా, ప్రభునందు ప్రియులారా, దేవునికి అసాధ్యమైనదైతే కాదు ఏది. దేవునికి అసాధ్యమైనది ఏది కాదు. ఆయనకు సాధ్యమే. ఆయన చేయగలిగిన వాడు ఎందుకు తెలుసా? ఆయనలో మార్పు లేదు. ఆయన మారడు. నువ్వు ప్రార్థించినప్పుడు ఒకలాగా, ప్రార్థన చేయనప్పుడు ఒకలాగా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎల్లప్పుడూ దినమెల్లా నీ వైపు చేతులు చాపుతున్నానంటాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేవాడే తప్ప ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, అందుకోసం బైబిల్ అంటున్నది, ప్రభునందు ప్రియమైన దేవుడు, ఇది నా భూమి ఆకాశం భూమి గతించిన నా మాటలు గతింపవు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఎలాంటి వాగ్దానాలు చేశాడు? ఈ సంవత్సరం ఎలాంటి వాక్యాల చేతను బలపరచబడ్డావు? ఏ వాక్యాలను బేసిక్గా చేసుకున్నా? ఏ వాక్యం ద్వారా దేవుడు నిన్ను దర్శించాడు? ఏ వాక్యం ద్వారా నీ హృదయాన్ని దేవుడు బలపరుస్తాడు? నీ కష్టం నుండి, నీ అనారోగ్యం నుండి, నీ కుటుంబ సమస్యల ద్వారా ఏ వాక్యము ద్వారా నిన్ను దేవుడు బలపరిచాడో ఆ వాగ్దానం ఇదిగో ఈ ఆల్మైట్ ప్రార్థనలో దేవుడు చెప్తున్న మాట ఏదో తెలుసా? అది నిరర్థకము కానేరదు. ఆ మాట నీ జీవితంలో నెరవేరకుండా పోదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఏం కదమ్మా, అది నిరర్థకం కాదు. నీకు ఇచ్చిన వాగ్దానం నిరర్థకం కాదు.
దేవుడు నీకు ఇచ్చిన మాట అమ్మా అది నీటి ముట్టలా కాదు, ఆగిపోయేది కాదు, 1 సంవత్సరం ఉండేది కాదు, ఒక 6 నెలలు ఉండేది కాదు, ఒక నెల ఉండేది కాదు, ఈ రోజు నమ్ముకునేది కాదు. నువ్వు జీవితాంతము నమ్మినా అది జీవితాంతం నీ జీవితంలో నెరవేరేదే. హల్లెలూయా. దేవుని మాటలు జీవపు ఊటల వంటివి, అవునా కదా? దేవుని మాటల్లో సత్యం ఉంది, అవి న్యాయమైనవి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఇది నాన్న ఈ రాత్రి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, బంధువులు, స్నేహితులు ఈరోజు ఎవరెవరు వింటున్నారా? ఎవరెవరు నీ రకరకాల అలవాట్లతో లేదా వ్యసనాలతో ఇదిగో బానిసలుగా ఉంటున్నారు కదా? రకరకాల సిచ్యువేషన్ పొజిషన్లకు నువ్వు చాలాసార్లు వాళ్ళ విషయంలో ప్రార్థన చేసేది ఏంటంటే, దేవా వీరి బ్రతుకులు మారాలి, దేవా వీరి జీవితాలు మారాలి, వీరు రక్షణ పొందాలి. నువ్వు బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ తోడబుట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నా వాళ్ళు ఏమాత్రము కూడా ఇదిగో ఇప్పటి వరకు నువ్వు ఆశించింది ఏది కనపడట్లేదేమో. హల్లెలూయా. నువ్వు ఆశించిన ఆనవాలేవి కనబడట్లేదేమో ఈ రాత్రి. దేవుని వాక్యం చెప్తున్నారు, నువ్వు ఆశించింది, నువ్వు ప్రార్థన చేసింది, నువ్వు కనిపెట్టింది, నువ్వు విశ్వాసం ఉంచింది, నువ్వు నమ్మకం ఉంచింది, నువ్వు ప్రార్థన చేసింది, నువ్వు కన్నీరు గార్చింది, నువ్వు విజ్ఞాపన చేసింది, నువ్వు ఏది ఆశించావో అది నీ జీవితంలో ఎదుటి వారి దగ్గర కనబడుకుంటున్నదా? అయితే బైబిల్ చెప్తున్నది, ఈ రాత్రి నువ్వు ఆందోళన పడొద్దు, ఈ రాత్రి నువ్వు భయపడొద్దు, ఈ రాత్రి నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, నువ్వెందుకు బాధపడొద్దంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెందుకు భయపడొద్దంటే బైబిల్ చెప్తున్నది, నీ ప్రార్థనను నువ్వు కొనసాగించాలి. ఇదిగో నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నీ విశ్వాసాన్ని ఇంకా నీ విశ్వాసంతో నువ్వు అడగడం నేర్చుకోవాలట, నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలట. వారు కఠినమైన కొలది, వారు ఇదిగో నీకు వ్యతిరేకంగా నడిచిన కొలది నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలట. ఎందుకు ఈ మాటలు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నానంటే, వారు నీకు వ్యతిరేకంగా నిన్ను ఇబ్బంది పెట్టేవారుగా దేవుని నమ్ముకున్నావని, ప్రార్థనకి వెళ్తున్నావని, లేదా వాళ్ళ మార్పు కొరకు చూసినప్పుడు వాళ్ళని మారని వారికి ఉన్నారా? అయితే బైబిల్ చెప్తున్నమాట, అలాంటి విషయంలో ఈ రాత్రి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాటను మనం చదువుకుందాం. ఎవరెవరి మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ సిచ్యువేషన్ మారాలని ప్రార్థన చేస్తున్నావో, ఏ పరిస్థితి మారాలని ప్రార్థన చేస్తున్నావో, ఏ కష్టం నుండి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నావో, ఏ పిల్లల భవిష్యత్తు మారాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఈ రాత్రి బైబిల్ చెప్తున్న మాట 23:18లో నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. వారి జీవితంలోనికి ప్రభునందు ప్రియులారా, అయితే వారి కోసం నీ ప్రార్థన మాత్రం ఆపొద్దు, నీ ప్రయత్నం ఆపొద్దు, నీ ప్రయత్నం ఆపొద్దు. అయ్యా ప్రార్థన చేస్తున్నాను చాలా రోజులు ఉపవాసాలు ఉంటున్నా, చాలా రోజులుగా కన్నీళ్లు గారుస్తున్నా, చాలా రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నేను ఎంత ప్రార్థన చేసినా ఇంకా వాళ్ళు ఎలాగైపోతున్నారు? మూర్ఖంగా మారిపోతున్నారా? నీకు విరోధంగా మారిపోతున్నారా? నీకు కఠినంగా ఉంటున్నారా? బైబిల్ చెప్తున్నమాట. అయితే వారి కోసం నీ ప్రార్థన మాత్రం ఇవాళ అలాగే ఉంటారని చెప్పి నీ ప్రార్థన మానకూడదు. హల్లెలూయా. ఎందుకు మానకూడదంటే, ఇదిగో ప్రభునందు ప్రియులారా, వాళ్ళ జీవితంలో ఒక దినాన దేవుడు వారి కన్నులు తెరవబోతున్నాడు. ఇదిగో ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకోసం బైబిల్ ఉంటున్నది, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. వారి జీవితంలో ఒక రోజు రాబోతున్నది, దేవుడు వారి కన్నులను తెరవబోతున్నాడు. ఎందుకో తెలుసా? బైబిల్ అంటున్నది, ఇదిగో నీ ఆశ ఏం కాదు, భంగము కానేరదు. నీ ఆలోచన భంగం కాదు, నీ మోకరించడం, నీ ప్రయాసం భంగము కాదు, నీ కన్నీళ్ళు వృధా కావు, నీ ప్రార్థన ప్రయాస వ్యర్థము కాదు. ఎందుకంటే దేవుని మాటలు
ఏ మాత్రం కూడా ఏం కావమ్మా గతించు. ఆకాశం భూమి గతించిన నా మాటలే మాత్రం గతించవన్నాడు కదా. నీ ప్రార్థన కూడా ప్రభునందు ప్రియులరా, నీ ప్రయాసము వ్యర్థం కాదు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇదిగో ఆయన వాగ్దానములను ఇచ్చి ఆ వాగ్దానములు నెరవేర్చేవాడు. ఆయనలో మార్పు లేనివాడు కదా. ఆయన మారడు, మార్పు లేదు ఆయనలో. అందుకోసమే ముందు గతి ఒకరోజు వారి జీవితంలో రాబోతున్నది. అందుకే నీ ప్రయత్నాన్ని ఆపేయదులు మారని, నీ ప్రార్థనను మానొద్దు, నీ ప్రయత్నం మానొద్దు. అది ఉద్యోగం కొరక, చదువు కొరక, ఏదైనా వ్యాపారం కొరక ఏం చేసినా అయ్యా ఆ విషయంలో నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కావట్లేదు అనుకుంటున్నావా? అందుకే రాత్రి చెప్పేది అది. నీ ప్రయత్నం ఏదో, నీ ఆరాటం ఏదో, నీ పోరాటం ఏదో, నీ ఆలోచన ఏదో, నీ వ్యాధి ఏదో, నీ రోగం ఏదో, నువ్వు ప్రార్థన చేసేది ఏదో, నువ్వు దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలమ్మా? కొనసాగించాలి. ఎందుకు కొనసాగించాలంటే ముందు గతి రాబోతున్నది. హల్లెలూయా. నిశ్చయముగా రాబోతున్నది. నిశ్చయముగా ఒక రోజు రాబోతున్నది. నీ ప్రార్థనకు ముగింపు రాబోతున్నది. నీ కష్టానికి ఏమమ్మా? కష్టానికి విలువ రాబోతున్నది. నీ కన్నీళ్లకు విలువ రాబోతున్నది. నీ ప్రయాసానికి, నీ దుఃఖానికి, నువ్వు పడిన శ్రమకు ఫలితం రాబోతున్నది. అది ఎవరి ఇవ్వాలో తెలుసా? నా దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశ భంగం కాదు, నీ ప్రయత్నం భంగం కాదు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట ఏం కాలేదు, నిరర్ధకము కాలేదు. కాదు, దేవుడు చెప్పిన మాటలు కావు, దేవుడు చెప్పిన మాటలు కాదు. నీ భర్త విషయంలో నీతో ఏం చెప్పాడు? నీ భార్య విషయంలో ఏం చెప్పాడు? నీ పిల్లల భవిష్యత్ విషయంలో ఏం చెప్పాడు? ఇదిగో నీ ఆశ భంగము కాదు. నువ్వు ప్రార్థనను కొనసాగించు. విశ్వాసముతో దేవుని ప్రార్థన చేయడం నేర్చుకో. అంతేకాదు ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని చదివి ఆయనతో కలిసి నడుస్తే ప్రభునందు ప్రియులారా, ఇదిగో మన కుటుంబంలో ఉన్న బిడ్డలట మనల్ని చూసి పశ్చాత్తాపపడతారట. హల్లెలూయా. ఎవరిని చూసి? మనం దేవునితో నడవడం చూడాలి. వాళ్ళు ఎవరితో? మనం దేవునితో వాక్యములో, ప్రార్థనలో, మోకరించడంలో, ఉపవాసం ఉండడంలో, కన్నీళ్లు గార్చడంలో దేవుడు ఎలాగైతున్నాడు. అవునా కదా? దేవుడు మోకరిస్తే ఏం చేస్తారమ్మా? శిష్యులందరూ మోకరించారు, ప్రార్థన చేశారు. ఆయన రూపాంతరం కొండ మీద రూపాంతరం పొందినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు ఎవరిని చూశారు? మోషేయు, ఎలీషాయు ఆయనతో కూడా ఉండడం చూశారు లేదా? అందుకోసమే అప్పుడు ఏమవుతుందంటే ప్రభునందు ప్రియులారా, ఇదిగో నువ్వు ప్రతిదినం దేవునితో కలిసి ఉండడం, దేవునితో నువ్వు నడవడం నేర్చుకుంటే నిన్ను చూసిన వారట నిన్ను చూసి ఇదిగో వారి హృదయంలో ఉన్న పాపములను ఒప్పుకుంటారు, వాళ్ళ జీవితాలను ఒప్పుకుంటారు, నా కొరకు ప్రార్థన చేయమని ప్రాధాయపడతారు, నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటాను అని చెప్పి మాట్లాడుతుంటారు. ఎదికి మాటలు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తుందంటే ప్రభునందు ప్రియులారా, మొదటి పేతురు రాసిన పత్రిక ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. మొదటి పేతురు 3:1-2. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడు. అటువలే స్త్రీలారా మీరేం చేయాలంట? మీ స్వపురుషులకు, మీ సొంత భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, ఇదిగో దేవునికి అవిధేయులైతే, దేవుని మాటలకు అవిధేయులైతే, ప్రార్థనకు విరోధులైతే, ప్రార్థన చేయడానికి విరోధులైతే, మందిరానికి వెళ్ళడానికి విరోధులైతే అంటున్నారా? ఎవరైతే ప్రభునందు ప్రియులారా, అందుకోసం బైబిల్ చెప్తున్నది, అందువలన వారిలో ఎవరైనను
వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఏ ప్రవర్తనమ్మా? భయముతో కూడిన పవిత్ర. భయముతో కూడిన ప్రవర్తన ఉండాలి. ఒకవేళ భార్య ఉండిదా, భర్త ఉండేడా, అయితే బైబుల్ చెప్తున్న సత్యం. ఈరోజు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు కావచ్చు. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, ఎలా నువ్వు వాళ్ళని సంపాదించుకుంటావో బైబుల్ చెప్తున్నది. నువ్వు ఎలా వారిని రక్షించుకుంటావో బైబుల్ చెప్తున్నది. ఎలాగంటే, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండగానే చూసారా, తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. హల్లెలూయా. ఎవరి ద్వారా మారుతారటమ్మా? వాక్యం ద్వారా కదా. అయ్యా, ఈ వాక్యం వింటే మా భర్త మారు కావచ్చు. అయ్యా, మొన్న చెప్పిన కథ తాగుబోతలేదు, ఆ కథ వింటే మారు కావచ్చు. అయ్యా, మా ఆయన ఆ స్టోరీ మా ఆయన ఉన్నప్పుడు చెప్తే మంచిగా. మా అయ్యగారికి ఏమో మేము నలుగురం ఉన్నప్పుడు లేదా కొద్ది మంది ఉన్నప్పుడు మంచి మంచి ప్రేరేపణలు వస్తాయి. ఎవరన్నా కొత్తోళ్ళు, ఎవరన్నా ఇంకెవరన్నా ఏమంటారమ్మా, చాలాసార్లు అదే ప్రయత్నం చేస్తుంటారు కదా. బయట వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు కనుక ప్రభునందు ప్రియులారా ప్రేరేపణలు మారిపోతుంటాయి. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, సంఘములో ఉన్నవారికి చెప్పబడే విషయాలు సంఘంతోనే మాట్లాడాలంటాడు పౌలు గారు. అందుకోసమే నీ పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండగానే ఏం చేయొచ్చట? చూడండి, నీ ఏం చేయొచ్చు? తమ భార్యల నడవడి, ప్రవర్తన, ఆలోచన, ప్రార్థన, అనుకువ, ఇంకేమంటాం? నెమ్మది, సమాధానము, సంతోషము, పవిత్ర ప్రవర్తన, నడవడి. చూడండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని మాటలు నిరర్థకం కావు. దేవునికి ఇచ్చిన వాగ్దానాలు దేవుడు ఇచ్చినవే, దాంట్లో అనుమానం లేదు. దేవునితో మాట్లాడా? వాస్తవమే. దేవుని వాక్యం దర్శించిందా? దేవుని వాక్యం ద్వారా ఆ వాగ్దానం ఇంకా కొన్నిసార్లు కొన్ని మెసేజ్లు ఇంకా మైండ్లో మెరుగుతాయి. ఎందుకు? అది జరగలేదు కాబట్టి ఇంకా జరుగుతలేదు. అయ్యగారు పోయిన సంవత్సరం చెప్పాడు, అడుగుపోయిన సంవత్సరం ఉన్నాయి, అలాంటివి ఏముండేవి మనకు. అన్ని మాకు ఎప్పటికప్పుడు డస్టర్ పెట్టి తుడిచలేదు. బోర్డు మీద రాసి కనుక క్లాస్ చెప్పినాక ఏం చెప్తాం? ఈ క్లాస్ అయిపోగానే ఈ ఆదివారం విన్నది ఈ ఆదివారమే మాకి, మళ్ళీ బుధవారం విన్నది బుధవారమే మనపడు. క్లాస్ విన్నదంటే ఏం చేస్తారు? బ్లాక్ బోర్డు డ్రాప్ చేస్తారు, అంతే కదా. మనవి కూడా అన్నీ ఏం చేస్తాడు? నాకు ఇప్పటికీ నా రక్షణ అనుభవం గుర్తుంది. నేను ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాను, ఏ వాక్యం చెప్పి నేను సేవకు వచ్చాను, నేను ఎప్పుడు నిలబడ్డాను, ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియుల, అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే వాక్యం చెప్తున్నమాట, ఇదిగో ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు మాత్రము గతించవు. ఆయన మాటలు గతించేవి కాదు, అవి ఆయన మాటలు మనుషులను నిలబెట్టేటి, జీవితాలను నిలబెట్టేటి, ఈ ప్రపంచాన్ని శాసించేటివే కదా. అంధకారంలోనికి వెలుగును ఆయన మాటలు ప్రచురించాయి. అవును కదా. ఆయన మహత్తు కలిగిన మాట ద్వారా సృష్టి అంతా చేయబడిందట. హల్లెలూయా. ఒక్క మాట ద్వారా ఆయన సృష్టి అంతటిని ఇంకేమైనా ప్రయత్నించాడా? చేతులు లేకపోతే కాళ్ళతో లేకపోతే ఇంకేదో దేంతో ఏ ప్రయత్నం చేయదు, కేవలం మాట ద్వారానే ఈ సృష్టి అంతా కలుగజేయబడ్డారు. హల్లెలూయా. ఇంకేమైనా డౌట్ ఉందా? అందులో డౌట్ లేదు. దేని ద్వారా? మాట ద్వారా. ఆయన మహత్తైన మాట. అందుకోసం ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో ఉన్న సర్వము, అందులో ఉన్న సమస్తము ఏం చేయబడుతుందట? వేండ్రముగా లయమైపోతాయి. భూమి గతిస్తుంది, ఆకాశం గతిస్తుంది, కానీ దేవుడిచ్చిన వాక్యం ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాలు నిత్యం ఉంటాయి.
దేవుడిచ్చిన వాక్యం మీద నువ్వు ఆధారపడితే ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటే, వాక్యంలో నువ్వు జీవించడం నేర్చుకుంటే, ఈ వాక్యం ప్రభునందు ప్రియులారా నిన్ను ఎలాంటి సిచ్యువేషన్లో నిలబెడతాయి. హల్లెలూయా. నువ్వు కూరుకుపోయినా, నేను చెప్తాను కదా, పీకల దాకా మునిగిపోయినా ఏం చేస్తుంది? వాక్యం నిన్ను లేబడతాది. హల్లెలూయా. దేవుని వాక్యం నిన్ను బలపరుస్తారు. చెప్పాను నేను శత్రుఘ్న మేషక అబేద్నెగో గురించి. అగ్నిగుండంలో వారిని వేసినప్పుడు ప్రభునందు ప్రియులారా, అగ్ని గుండంలోని వారు నెట్టేశారు. వాళ్ళు చనిపోవాలని, వారు ఉండకూడదని కదా. ఎంతమంది ఆ రాజ్యమే వాళ్ళ విరోధంగా మారిపోయింది. నెబుకద్నెజర్ రాజు, అక్కడ ఉన్న అధికారాలు, ప్రభుత్వాలు అందరూ ముగ్గురికి విరోధం అయిపోయారు. అందరూ ముగ్గురికి విరోధం అయిపోయారు. వీళ్ళు ముగ్గురు బ్రతకకూడదు అని ఏం చేశారు? ప్రభుత్వం నిర్ణయించేది. ముగ్గురు బ్రతకొద్దు అని నిర్ణయించేసింది. అగ్నిగుండంలో పడేశారు. కానీ వారికి అగ్ని వాసన కూడా అంటలేదు. ప్రభునందు ప్రియులారా, అగ్ని అందుకోసమే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో అంటాడు, వారు అగ్ని బలమును చల్లార్చిరి. ఏ బలమమ్మా? ఏ బలం? ఎండాకాలం పూట పొయ్యి కాడ కూర్చుంటే కాలితే ఎన్ని రోజులు ఉంటామంటారు. అవునా కదా? ఆ రోజంతా ఇబ్బంది ఉంటారు. కానీ వాళ్ళ అగ్నిగుండంలో వేసిన దాని అగ్ని యొక్క బలాన్ని చల్లార్చారు. దేంతో సాధ్యం అంటే మనకున్న విశ్వాసంతో సాధ్యం. ఆయన మాటలు జీవపు మాటలు. ప్రభునందు ప్రియులారా, అవి గతించేది కాదు. ఆయన ఇచ్చిన మాట ఏది నిరర్థకము కాదు. మా దేవుడు మమ్మలను రక్షించడకు సమర్థుడు. ఎంత నిశ్చయత, ఎంత నిశ్చయత, ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ఒరిజినల్, ఎంత భక్తి, ఎంత ఆత్మీయత. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఈ శ్రమల మధ్యలో చెప్పుకోవాలి, నా దేవుడు నన్ను విడిపించడానికి సమర్థుడు, నన్ను రక్షించడానికి సమర్థుడు, నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు, నా భర్తను మార్చడానికి సమర్థుడు, నా కుటుంబ పరిస్థితులను మార్చడానికి సమర్థుడు. అవునా కదా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. మనమందరం తలలు వంచి, ఎందుకంటే దేవుని వాక్యం అంటున్నది,